హలో సార్. ఓకే, వీళ్ళు కూడా రాని స్టార్ట్ చేద్దాం. ఓకే సార్. అశ్రిత వచ్చావమ్మా? సార్ ఓకే అశ్రిత, ఆకాంక్ష ఏదమ్మా? తెలియదు సార్, ఆకాంక్ష రాలేదు. ఆ, ఆకాంక్ష ఫోన్ చేస్తుంటే కలవట్లేదమ్మా. మ్యాథ్స్ తీసుకోండి, మీరు మ్యాథ్స్ తీసుకుని చేద్దాం, మ్యాథ్స్ చేద్దాం. ఓకే, ఆన్లైన్కి రమ్మా. వస్తున్నట్లే, మనం స్టార్ట్ చేద్దాం. సార్ ఓకే, ఆకాంక్ష వచ్చింది. వచ్చావా? ఓకే ఓకే.
వచ్చింది. సార్ ఈరోజు వర్క్ షీట్ చెప్తారా సార్? వర్క్ షీటా? రేపు చెప్తారులే ఆకాంక్ష వాళ్ళ అది ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా సార్ రోజు టెక్స్ట్ బుక్. 13.7 అవును సార్. మ్యామ్ వర్క్ షీట్ సమ్స్ అడిగారు మా అందుకు. హోంవర్క్ ఇచ్చారా సమ్స్? రేపు మ్యామ్ సమ్స్ అడుగుతారంట. అవునా? డౌట్స్ అవన్నీ ఏవేవో డౌట్స్ ఉంటే అవన్నీ రేపు రేపు అంతా వర్క్ షీట్ చెప్పేస్తారంట. రేపు క్లాసెస్ ఉండవు. అవునా? నేను అందుకే 2 రోజుల నుంచి మ్యామ్ అది ఇచ్చారు కదా, వర్క్ షీట్ ఇచ్చారు కదా హోంవర్క్, అందుకని అడిగితే నువ్వు అది అన్నావని నేను కూడా అదే విన్నా. ఏముందమ్మా 2 క్వశ్చన్లే అయితే కదా, సార్ 8 to 9 చెప్పండి, వర్క్ షీట్ చెప్పండి సార్. 8 to 9 2 క్వశ్చన్లు చేస్తే ఎక్సర్సైజ్ అయిపోయింది కదా. వర్క్ షీట్ ఎక్స్ప్లెయిన్ చేయండి సార్, రేపు మ్యామ్ కూడా చెప్తారంట. సార్ చెప్పేసేయండి సార్ ఈ 2 ప్రాబ్లమ్స్. ఈ 2 ప్రాబ్లమ్స్ చెప్పేసి సాయంత్రం కూడా వర్క్ షీట్ ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. అప్పుడు అట్లా పెట్టుకుని నిన్న అదే చెప్పింది, నిన్న చేసుకుంటే అది అయిపోయింది. చదివేది ఎట్లా చేయొచ్చు కానీ మ్యాథ్స్ ఏంటంటే ముందుగానే ఉండాలి. మనం మ్యాథ్స్ ముందుగా లేకపోతే తర్వాత అప్పటికప్పుడు రాదు. 25 ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా సార్, ఇంకా లేట్ అవుతుందిలే అని ముందు ఇది అయిపోవచ్చింది కదా సార్, ఒక ఎక్సర్సైజే ఉంది సార్. 2 వర్క్ షీట్స్ రేపు చెప్తారంట సార్. చెప్పనేమ్మా. మనకి 2 వర్క్ షీట్స్ ఇవ్వలేదు కదా ఆకాంక్ష హోంవర్క్. 2 వర్క్ షీట్స్ ఇచ్చారంట. మరి వర్క్ షీట్ 1 ఇచ్చినట్టు తెలుసు, వర్క్ షీట్ 2 కూడా ఇచ్చారా? ఏమో నేను అసలు ఎప్పుడు చేశానని హోంవర్క్. అంతేగా, నేను అంతే. 8th క్వశ్చన్ చదవండి ఎవరో ఒకళ్ళు మీ ఇద్దరులో. If the triangle ABC in the question 7 above is revolved about the side 5 centimeters, then find the volume of the solid so obtained. Find also the ratio of the volumes of the 2 solids obtained in the question 7 and 8. సార్ ఇక్కడ అది ఉంది కదా సార్, దాన్ని 5 సెంటీమీటర్స్ రివాల్వ్ చేసాం కదా ట్రయాంగిల్ ని, దానికి వాల్యూమ్ కనుక్కోవాలంట. రేషియో కనుక్కోవాలంట సార్. ఓకే ఓకే. ఇప్పుడు ఏమన్నాడంటే క్వశ్చన్ చూడండి, ఇన్ ద ట్రయాంగిల్ ఏబిసి ఇన్ ద క్వశ్చన్ నెంబర్ 7. క్వశ్చన్ నెంబర్ 7 లో ఏబిసి మనం ఆల్రెడీ చేసాం అనుకోండి. ఈ 7th క్వశ్చన్ సాల్వ్ చేసాం, మన ఆన్సర్ కూడా ఏదో వచ్చిందమ్మా. అయితే సార్ ఆన్సర్ 7th దానికి 2200/7 సెంటీమీటర్ స్క్వేర్. 7th క్వశ్చన్ లో క్వశ్చన్ నెంబర్ 7 లో ఏదైతే ఉందో అది ట్రయాంగిల్ ఏబిసి అబౌవ్ revolved about the sides 5 centimeters, then find the volume of the solid so obtained. Revolved about the side 5 centimeters, then find the volume of the solid obtained. Find also the ratio of the volumes of 2 solids obtained in question number 7 and 8. ఇప్పుడు సైడ్ ని 5 centimeters తీసుకోమంటాడు. ఇదేమో డిస్టర్బెన్స్ ఉందా సార్? ఇక్కడ ఇది ఏంటంటే రివాల్వ్డ్ అబౌట్ 12 centimeters. రివాల్వ్డ్ అబౌట్ 12 centimeters తీసుకుంటే ఇది వాల్యూమ్ వచ్చింది మనకి. ఇప్పుడు ఏం చేయమన్నాడు అంటే రివాల్వ్డ్ అబౌట్ 5 centimeters తీసుకున్నాడు. అంటే దీన్ని హెచ్ని ఎట్లా తీసుకున్నాం మనం? హైట్ కింద తీసుకున్నాం. హైట్. ఇప్పుడు 5 ని హైట్ కింద తీసుకోవాలి. ఆకాంక్ష నీ వాయిస్ బ్రేక్ అవుతుంది ఆకాంక్ష. సేమ్ మెజర్మెంట్ అన్ని కూడా.
ఇంతకుముందు మెజర్మెంట్స్ 5, 12, 13 తీసుకోవాలి. కాకపోతే 5 ని ఇది మార్చుకోవాలి ట్రయాంగిల్ లో. రివాల్వ్ ఏమో మనం మార్చుకోవాలి. ట్రయాంగిల్ డయాగ్రామ్ వేసాను కదా, ఇప్పుడు ఇదే డయాగ్రామ్ 12, 5 ఇంటర్చేంజ్ అవుతాయి. సార్ అంతే 8. కాదు సార్, డిస్టర్బెన్స్ వస్తుందా? ఫ్యాన్ వేసాను అందుకే. ఏం రావట్లేదు. డిస్టర్బెన్స్ ఏం రావట్లేదు ఆకాంక్ష. ఓకే, డయాగ్రామ్ ఏది? ఇప్పుడు హైట్ కూడా 5ఏనా సార్? హైట్ కూడా ఇప్పుడు ఇది మారుద్దాం మనం. ఏం మారుస్తున్నానంటే ఈ 12 ని 5 ని ప్లేసెస్ మార్చండి అమ్మా, ఆటోమేటిక్ గా మీకు అర్థం అవుతుంది. ఒక్క నిమిషం తీసుకుంటుంది. రాయండి అమ్మా, మీరు క్యాలిక్యులేట్ చేయండి, లేకపోతే ఈ లోపు V ఈజ్ ఈక్వల్ రాయండి. ప్లాంట్ హైట్ L ఈజ్ ఈక్వల్ 30. ప్లాంట్ హైట్ L ఈజ్ ఈక్వల్ 30. హైట్ ఏమో 5. హైట్ ఏమో 5 రాస్తున్నారా? Yes sir, H equals to 5, R equals to 12. 12 అంతే. వాల్యూమ్ V కనుక్కోండి. సార్ డిస్టర్బెన్స్ ఏమైనా వస్తుందా సార్? ఫ్యాన్ ఆన్ చేశాను. ఏం రావట్లేదమ్మా శ్రీత. అట్లా ఇందాక volume of solid 1/3 pi r square H 1/3 into 22 into 22/7 into 12 into 12 into 5. 3 1s 3 4s 12, 5280/7 centimeter cube. The ratio of volumes 2200/7 is to 5280/7. 7 7 cancel, 0 0 cancel. 220/528.
వాల్యూమ్ ఎంత వచ్చిందమ్మా ఇది 1/3 pi r square h కదా. Yes, sir. 1/3 pi r square h అంటే వాల్యూమ్ v is equal to 1/3 Into into pi 22 by అంటేనేమో 22/7, r అంటేనేమో రేడియస్ 12 కదమ్మా, 12 12 into into 12 12 square. ఇంటూ h ఏమో 5. 5. ఇది ఎంత వస్తుంది మనకి? ఇదేం క్యాన్సిల్ అయ్యేటట్టు ఏం కనపడతలేదుగా, ఒక్క ఇది పోద్ది అంతే. 5287 centimeters cube. ఇదేమో 20 వచ్చింది. ఎంతమ్మా? 5280 by 7 centimeter cube. సెంటీమీటర్ క్యూబ్. తర్వాత Ratio. రేషియో కనుక్కోమన్నాడు కాబట్టి రేషియో అయ్యిందమ్మా. Ratio equals to 2200 by 7 is to 5280 by 7. రెండిట్లో డినామినేటర్ 7 క్యాన్సిల్, ఒక 0 క్యాన్సిల్. Was cancel. 2 టేబుల్ క్యాన్సిల్ చేయండి అమ్మా. 110. 2 టేబుల్ అంటే 2 times 6 times 4 times. మళ్ళీ 2 టేబుల్ క్యాన్సిల్ చేయండి. 2 5 10. 1 3 2. ఇది ఆన్సర్ అమ్మా, నోట్ చేసుకోండి. 55:132. మళ్ళీ 132 అంటే 11 టేబుల్ పోతుంది. 11 టేబుల్ 5 times, 11 టేబుల్ 12 times. సో 5:12 ఆన్సర్. Yes, sir. నోట్ చేయండి. ఆశ్రిత నోట్ చేస్తున్నావమ్మా? ఆశ్రిత ఏమ్మా? ఆశ్రిత రెస్ట్ తీసుకుంటున్నా. సార్ ఏం చేస్తున్నా? వాష్రూమ్కి వెళ్ళేసి వచ్చా సార్. కాపీ చేసుకుంటున్నా సార్ ఆన్సర్. కంప్లీటెడ్ సార్. నెక్స్ట్ క్వశ్చన్ చదవండి. A heap of wheat in the సార్ farm. కనిపించట్లేదు సార్, ఇంకా అందులోనే ఉంది. 8th ప్రాబ్లం కనిపిస్తుంది. A heap of wheat in the form of cone whose diameter is 10.5 meters and height equals to 3 meters. Find its volume. The heap is to be covered by canvas to protect it from rain. Find the area of the canvas required. Sir, ikkada డయామీటర్ ఇచ్చాడు, హైట్ ఇచ్చాడు సార్. మనము రేడియస్ కనుక్కొని వాల్యూమ్ ఫైండ్ చేయాలి. అంటే ఇది రెయిన్ కి తడవకుండా క్యాన్వాస్ ప్రొటెక్ట్ చేయడానికి క్యాన్వాస్ మనము దాన్ని కవర్ చేయాలంట. వీటిని తడిస్తే ఎవరు కొనరని. డయామీటర్ 10.5 ఇచ్చాడు, హైట్ ఏమో 3. ఫైండ్ ఇట్స్ వాల్యూమ్. తర్వాత ఏమన్నాడు? ద హీప్ కవర్డ్ బై క్యాన్వాస్ ప్రొటెక్ట్ ద రెయిన్, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది క్యాన్వాస్ రిక్వైర్డ్. క్యాన్వాస్ రిక్వైర్డ్ క్యాన్వాస్ కూడా కనుక్కోవాలంట, అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కూడా చేయాలి. మెజర్మెంట్స్ గుర్తుపెట్టుకోండి. డయామీటర్ ఏమో 10.5, హైట్ ఏమో 3. సార్ ఇక్కడే చేసేద్దాం సార్. ఎక్కడ చేస్తారు? క్వశ్చన్ ఇక్కడ క్వశ్చన్ కింద ఖాళీ ఉందిగా, ఇక్కడ చేద్దాం. D is equal to diameter. D is equal to diameter. ఎంతమ్మా అది? 10.5 meters. 10.5 meters. మనకి D అంటే ఏంటంటే 2R.
2r is equal to 10.5. దీని నుంచి r is equal to ఏమొస్తుంది మనకి 10.5 divided by 2. 10.5 by 2 అంటే అలా వదిలేయండి అమ్మా, పర్లేదు. 105. వదిలేసేయలే ఈజీగా. తర్వాత హైట్ ఇచ్చాడు. హైట్ ఎంత ఇచ్చాడు? 3 మీటర్. 3 meters. ఏం కనుక్కోమన్నాడు? వాల్యూమ్ కనుక్కోమన్నాడు. వాల్యూమ్ V is equal to 1/3 pi r square h. వాల్యూమ్ V is equal to 1/3 pi అంటే 22/7 into r square అంటే 10.5/2 into 10.5/2 into h అంటే 3. ఏమేం క్యాన్సిల్ అయిపోతాయి? Sir, 7 ones. ఇది 1 టైమ్ 0.5 టైమ్స్, 1.5 టైమ్స్ పోతుంది. తర్వాత ఇక్కడ 22 లో 11 టైమ్స్ పోయింది. ఓకే, ఇప్పుడు ఏం మిగిలిందో చూడండి. వాల్యూమ్ V is equal to 11 into 1.5 into 10.5/2. 173.25/2. ఎంతమ్మా? 173.25. 173 by 2 చేయండి. 8 to 2 16, Okay, 6 sir. to 12, 0.6 to 12, 2 86.625. 86.25 మీటర్ 625. క్యూబ్. మీటర్ క్యూబ్ అన్నట్టు. తర్వాత కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కూడా కనుక్కోండి అమ్మా. ఏరియా అన్నాడు కదా. ఏరియా అంటే స్క్వేర్. ఎంతమ్మా ఏరియా? ఫార్ములా ఏంటి? √r square. Curved surface area, sir. ఫోన్ కి చెప్పాలి. సార్ ఇక్కడ స్లాంట్ హైట్ కనుక్కున్నారు సార్. ఫ్లాట్ ఏరియానా? స్లాంట్ హైట్ కనుక్కున్నారు. స్లాంట్ హైట్ మనం కనుక్కుందాంలే, ముందు ఫార్ములా చెప్పండి. IRL. అది చెప్పడానికి కూడా ఇంతసేపు పట్టిందా? సార్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియానా తెలియలేదు. కర్వ్డే. PIRL అంటే పై అంటే రాయండి 22/7. రేడియస్ ఎంతమ్మా? 10.5/2. L అంటే √r² + h². r² అంటే 10.5/2 హోల్ స్క్వేర్ ప్లస్ h² అంటే 3². That is equal to 22/7 into 10.5/2 into ఇది కావాలి. ఇది 10.5/2 స్క్వేర్. 10.5/2 5.25 వచ్చింది. ఇంటూ 5.25 చేస్తే 20. సార్ మీ వాయిస్ వినిపించట్లేదు సార్. 27.5625 వచ్చింది. 3² అంటే ప్లస్ 9 చేయండి అమ్మా. 36.5625 వచ్చింది. దీనికి స్క్వేర్ రూట్ అంట కనుక్కోండి. దీనికి స్క్వేర్ రూట్ వేస్తే 36.5625. 36.5625 కి స్క్వేర్ రూట్ వేస్తే 6.0446 ఏదో వచ్చింది. 05. దీన్ని 10.5 తో మల్టిప్లై చేశాను.
10.5 సార్ కొంచెం పైకనండి సార్ 10.5 తో కనిపించట్లేదు. మల్టిప్లై చేసి బై 2 చేశాను నేను వచ్చిందండి. ఏదో 31 సార్ పాయింట్ కొంచెం ఏదో వచ్చింది పైకనరా ఇంటూ 22 కనిపించట్లేదు. వచ్చింది. తర్వాత డివైడెడ్ బై 7 99.77 సార్ నా వాయిస్ వినిపిస్తుందా? 99.7704,397 వచ్చిందమ్మా. ఇక్కడ ఎలా కనుక్కుంటారా ముందుగానే, లేకపోతే ఇక్కడ చేయటం కన్నా Yes, sir. ఇక్కడ ఎలా కనుక్కొని చేయండి ఒకేసారి అయిపోయి. 6.05, sir. L. అవును. రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్. ఆర్ స్క్వేర్ హెచ్ స్క్వేర్ ఎక్స్ అంటే 10.5 బై 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్. ఇది 5 టైమ్స్ 5.25 హోల్ స్క్వేర్. ఇది 5.25 హోల్ స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అంటే 9. అంటే L ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చిందమ్మా? 6.04 వచ్చిందా? 05. 6.05 వచ్చింది. ఇది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేయండి 6.05. ఇది ఫుల్ క్యాలిక్యులేషన్ చేయండి. ఇది మొత్తం మల్టిప్లికేషన్ 100 వచ్చిందా? Yes, sir. Approximately 100. అప్రాక్సిమేట్లీ 100 అని పెట్టండి. 100 మీటర్ స్క్వేర్ అని పెట్టండి. అయిపోయిందా? Yes, sir. ఇప్పుడు నెక్స్ట్ ఇంకేదన్నా ఎక్సర్సైజ్ ఉందమ్మా దీని తర్వాత? ఉంది సార్. 13.8. 13.8 ఉంది, ఇంకా అయిపోయింది. ఇక 13.9 కూడా ఉంది సార్, కానీ అది ఆప్షనల్. లేదంట ఇందులో లేదుగా. సార్ 3 ఉన్నాయి కదా. 13.10. 13.10 సమరీ పైన. అవే సార్. ఇదే ఒక క్వశ్చనే కదమ్మా? 13.9 3 క్వశ్చన్స్ ఉన్నాయి. 3 క్వశ్చన్స్ చేద్దాం. 13.8 ఉంది సార్. 13.8 ఉంది సార్. ఆ తర్వాత 13.8 తర్వాత చేద్దాం. 13.8 చేద్దాం చూడండి సార్. వర్క్ షీట్. ఓకే, వర్క్ షీట్. టైం కూడా అయిపోయింది. నేను ఎంతవరకు చేసామమ్మా? 12 దాకా చేసామా? 13th సార్. 12 దాకా నోట్ 13, 14 ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. 15 దాకా ఎక్స్ప్లెయిన్ చేయండి. 13 చూడండి అమ్మా. Length of a cold storage is double its breadth. Its height is 3 meters. The area of its four walls, including doors, is 108 meters square. Find its volume. ఓకే. Cuboid, sir. అది కోల్డ్ స్టోరేజ్ కదమ్మా, క్యూబాయిడ్ కిందకు వచ్చింది. ఎందుకంటే ఇక్కడ డిఫరెంట్ గా ఇచ్చారు కదా సార్. ఏదమ్మా? బ్రెడ్త్ లెంత్ ఏమో డబల్ అని ఇచ్చారు కదా సార్ బ్రెడ్త్ కి. హైట్ కూడా డిఫరెంట్ గా. The length of a cold storage is doubled its breadth. లెంత్ అంట, లెంత్ ఎలా ఉందంట? బ్రెడ్త్ కన్నా కూడా డబుల్ ఉందంట. లెంత్ ఎక్కువ ఉందంట. మనకి జనరల్ గా ఏంటి, లెంత్ ఎక్కువ ఉంటది కదా బ్రెడ్త్ కన్నా. ఏది ఎక్కువ ఉంటుందో దాని లెంత్ అని పిలవాలి, గుర్తుపెట్టుకోండి. ఎక్కువ ఉండేదాన్నే లెంత్ అని పిలుస్తారు. అర్థమైందా? తక్కువ ఉండేదాన్ని బ్రెడ్త్ అని పిలుస్తారు. ఇట్స్ హైట్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడమ్మా? 3 meters. హైట్ ఎంత ఇచ్చాడు? 3 meters. The area of its 4 walls is, ఏరియా ఆఫ్ 4 walls ఇచ్చాడు. 4 walls ఇంక్లూడింగ్ డోర్స్ తో సహా
108 మీటర్ స్క్వేర్ ఇచ్చాడు. ఫైండ్ ఇట్స్ వాల్యూమ్ కనుక్కోవాలి. ఇప్పుడు లెంత్ ఈజ్ ఈక్వల్ టు రాయండి. ఇట్లాగా ఏం రాస్తారంటే సొల్యూషన్ అని రాయండి. సొల్యూషన్ గివెన్ దట్ L is equal to 2b. L is equal to 2b and H is equal to ఎంతమ్మా 3 meters. 3 meters. ఇలా చెప్పిన తర్వాత ఏరియా ఆఫ్ 4 వాల్స్ అన్నాడు కదా, అది రాయండి. ద ఏరియా ఆఫ్ 4 వాల్స్ ఈజ్ ఈక్వల్ టు 108 మీటర్ స్క్వేర్. అమ్మ ఏరియా ఆఫ్ 4 వాల్స్ అంటే ఏమేమి వస్తాయమ్మా? Curved surface area. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా చెప్పండి. 2 into 2h of L plus B. 2h of L plus B. Cuboid కదా సార్, CSA. అంతే 2h of L plus B is equal to 108. ఇక్కడ 108 లో ఎన్నిసార్లు పోద్దమ్మా? 2 ones 2 twice 54 టైమ్స్ పోద్ది. తర్వాత స్టెప్ హెచ్ బదులు ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి? 3. హెచ్ బదులు 3 సబ్స్టిట్యూట్ చేయండి. తర్వాత ఎల్ బదులు 2b రాయండి. 2b plus b. 2b plus b is equal to 54. మళ్ళీ 54 3 లో క్యాన్సిల్ అయింది. 3 1 time 8 times. ఇదంతా ఏంటమ్మా? 3b అయింది. 3b is equal to 18 వచ్చింది. 3b equals to 18. మళ్ళీ 360 దీనిలో ఎన్నిసార్లు పోద్దమ్మా? 6 టైమ్స్ పోద్ది. b equals to 18 by 3. b is equal to 6 వచ్చిందంటే అర్థం ఏంటమ్మా? L ఎంత? L అంటే 2b కదా, 2 6s 12. b equals to 6. అమ్మా ఇది అర్థమైందా? L equals to అర్థమైంది సార్. వాల్యూమ్ కనుక్కుందామమ్మా. సార్ కొంచెం వాయిసెస్ బ్రేక్ అవుతున్నాయి సార్. వాల్యూమ్ ఫార్ములా ఏంటమ్మా? LBH. yes sir. L అంటే ఎంత? 12. B అంటే ఎంత? 6. H అంటేనేమో 3 ఇచ్చాడు. 3. సో వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ 6 3s 18, 18 12s ఎంతమ్మా? సార్ 216. ఎస్ 216. 216 ఇది మీటర్ లో ఉంది కాబట్టి ఏం చెప్పాలి? మీటర్ క్యూబ్ అన్నారు. వాల్యూమ్ కాబట్టి మీటర్ క్యూబ్ అన్నారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14 చూడండి అమ్మా. హౌ మెనీ 3 meter cubes కెన్ బి కట్ ఫ్రమ్ ఏ క్యూబాయిడ్ మెజరింగ్ 18 into 12 into 9. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటేనమ్మా దీని వాల్యూమ్ కనుక్కోండి. ఓకే సార్. వాల్యూమ్ ఈక్వల్స్ టు క్యూబాయిడ్ వాల్యూమ్ LBH అంటే 18 into 12 into 9. into 9. 1 minute sir. మీరు అట్లా పెట్టినా పర్లే, ఇబ్బంది ఏం లేదు. అలాగే వదిలేసేయండి, దాంతో పని లేదు కదా సార్. 1944. చెయ్యొద్దులే, అలా పెట్టండి. అలా పెట్టి 3 meter cubes అన్నాడు కాబట్టి సార్ పర్లేదు. రాసేసాను ఆన్సర్. 3 meter cube వాల్యూమ్. నేను ఆన్సర్ మొత్తం అయిపోయాక రాస్తున్నా. 3 meter cube వాల్యూమ్ కనుక్కోండి. 3 meter అంటే ఎంత వచ్చిద్దమ్మా? వాల్యూమ్ ఫార్ములా ఏంటి? 3 meter cube కి ఏ క్యూబా?
Yes, sir. అంటే 3 క్యూబ్ అంటే ఎంతమ్మా 27. ఫస్ట్ ఒక క్యూబ్ వాల్యూమ్ కనుక్కుంటే ఆ తర్వాత 3 మీటర్ క్యూబ్ వాల్యూమ్ కనుక్కోవచ్చు కదా సార్. నీ ఇష్టం ఎలానే చేయొచ్చు. నెంబర్ ఆఫ్ క్యూబ్ అని రాయండి. నెంబర్ ఆఫ్ క్యూబ్స్ ఈజ్ ఈక్వల్ అంతకుముందు వాల్యూమ్ ఎంత వచ్చింది 18 ఇంటూ 12 ఇంటూ 9 బై 1944. 27. 1944 by 27. ఇది ఎన్నిసార్లు పోద్దమ్మా 3 టేబుల్లో 6 టైమ్స్ 3 టేబుల్లో 6 టైమ్స్ ఇది 9 టైమ్స్ 9 9 క్యాన్ 6 12 ఎంతమ్మా 72 క్యూబ్స్. 72. నాకు కూడా అదే వచ్చింది సార్. నోట్ చేయండి. One minute, sir. Cubes can be cut. Sir, అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా రెక్టాంగులర్ షీట్ పేపర్ 44 into 18 is rolled along its length. And a Cylinder is formed. Find the radius of the cylinder. Cylinder radius కావాలంట. ఒక రెక్టాంగులర్ షీట్ తీసుకున్నాడంట. దీనిలో ఎక్కువ ఏదైతే ఉందో అది లెంత్ అమ్మా. రెక్టాంగులర్ షీట్ కాబట్టి ఇది లెంత్ అమ్మా 44 లెంత్ 18 ఏమో బ్రెడ్త్. ఇది ఎక్కువ కాబట్టి అయితే రోల్డ్ అలాంగ్ ఇట్స్ లెంత్ బేస్ చేసుకుని రోల్ చేసాడంట. అయితే ఏ సిలిండర్ ఈజ్ ఫార్మ్డ్ సిలిండర్ ఫామ్ అయిందంట. అయితే ఒక పని చేయండి అమ్మా ఇప్పుడు దీని ఏరియా కనుక్కోండి. లాటరల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా చెప్పండి దీనికి. సిలిండర్ కా సార్ రెక్టాంగులర్ ఏరియాకి ఈక్వల్ అయ్యిద్దిగా 2 pi RH సార్. రాయండి. CSA of cylinder equals to 2 pi RH is equal to 44 into 18. pi RH equals to 2 into 22 by 7 into 2 into 22 by 7 into radius కనుక్కోవాలి. హైట్ ఏమో 44 రాయండి. is equal to 44 into 18. 4 equals to 44 into 44 లెంత్ అంటే ల్యాండ్ హైట్ అని 44 తీసుకున్నారు సార్. అవునమ్మా. 8. సార్ 2 టేబుల్ పోతుంది కదా 22 అను. ఇది 9 టైమ్స్ పోయింది. 9. ఇప్పుడు రేడియస్ ఎంత 20 to వచ్చింది? 9, sir. రేడియస్ ఈజ్ ఈక్వల్ టు 9 into 7 divided by 22. 9 7s 63. 63 by 22. 44 66. 3 కి దగ్గరగా ఉందమ్మా 2.8 సంథింగ్ మధ్య వస్తుంది. 63 divided by 22. Sir, 2.863636363636. 2.87 రాయండి. సార్ ఆ 3 లో క్యాన్సిల్ అయిపోతుంది కదా సార్ 63 అను 72. 72 ఎక్కడిది నీకు? 22 నా కింద ఉంది. అర్థం కాలేదు. సార్ R equals to 2.87 చెక్ చేయండి అమ్మా ఆన్సర్. అది ఆన్సర్లు ఇస్తారు దీనికి. ఇవ్వరు సార్. రేపు తెలుసుకోవాలి సార్ ఆన్సర్స్ అన్ని. ఓకే. నేను ఒకసారి వాల్యూమ్ తో చేస్తాను. ఇదేం వాల్యూమ్ తో చేస్తా? సిలిండర్ వాల్యూమ్ ఉంది కదా సార్. చేయండి. ఒక్క నిమిషం. వాల్యూమ్ The circumference of the base of a cylinder is 132. The circumference of the base of a cylinder is 132
and its height is 25 centimeters. Find the సార్ మీ volume. వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. Hmm. into r into r square into 44 equals to 44 into 18 The circumference of the base of a cylinder equals to 132 centimeters and its height is. r square నోట్ equals చేసుకోండమ్మా. to హైట్ ఎంత ఇచ్చాడమ్మా? 25. చేస్తున్నాం సార్. ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్. సిలిండర్ వాల్యూమ్ ఫార్ములా ఏంటమ్మా? sir volume pi r square h. రేడియస్ కావాలమ్మా. ఇప్పుడు సర్కంఫరెన్స్ ది బేస్ అన్నాడు. సిలిండర్ ఈస్ బేస్ అంటే డయామీటర్ ఇచ్చినట్టు. సర్కంఫరెన్స్ టూ పై ఆర్ సర్కంఫరెన్స్. టూ ఇంటూ ఇది డయామీటర్ కాదు, సర్కంఫరెన్స్ ఉన్నాయి. సర్కంఫరెన్స్ ఎస్. ఎస్ కి ఫార్ములా 2πr. 2 into 22/7 into రేడియస్ తెలీదు. we need to find that value. 132. ఇక్కడ 2 అనేది చక్కగా ఈ 132లో 66 టైమ్స్ పోద్ది. ఇదేమో 11 టేబుల్ 2 times, 11 table 6 times. Again it goes to 3 times, so the radius value is 21. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఇది క్యాలిక్యులేషన్ చేసుకుంటాం. త్వరగా నోట్ చేసుకుని టైం అయిపోయింది. 21 into 21 into క్యాన్సిల్ అయిపోద్ది ఎనీ టైం 25. ఓకే సార్. ఇది 3 times పోతుంది. క్యాలిక్యులేషన్ చేసుకోండి. 22 into 3 into 21 into 25. That's the your answer. 21. Circumference అంటే